చైనా ఒకప్పుడు కేవలం ఇతర దేశాల ఉత్పత్తులను అనుకరిస్తూ చూసిన దేశం ఇప్పుడు ప్రపంచానికి మ్యాన్యుఫ్యాక్చర్ కేంద్రంగా మారడమే కాదు, టెక్నాలజీలో కూడా నాయకత్వాన్ని సాధిస్తూ ఉంది. ఈ కేస్ స్టడీలో ఆర్థిక వ్యూహం, గ్లోబల్ డామినేషన్కు చైనా ఎలా ప్లాన్ చేసిందో దాని ప్రయాణాన్ని తెలుగులో మీ యూట్యూబ్ ప్రేక్షకులకు సూటిగా వివరించబోతున్నాను. చైనా ప్రయాణం ఒక కాపీ క్యాట్ నుంచి ప్రపంచ ఫ్యాక్టరీ వరకు. చైనా మనం ఇప్పటి వరకు కేవలం మిచ్చితనంతో, చీకటి లేబర్తో వస్తువులను ఉత్పత్తి చేసే దేశంగా చూశాం. కాని ఇప్పుడది పరిశోధన, సాంకేతిక నూతనత, ప్రపంచ మార్కెట్లో లీడర్గా ఎదిగింది. 1980లు ఆధునికీకరణకో ఆరంభం. 1978లో డుషియావోపింగ్ నాయకత్వంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలు చైనాలో మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేశాయి. విదేశీ పెట్టుబడులకు అనుమతించి ప్రత్యేక ఆర్థిక మండలులను వెలువరించారు. చైనా అద్భుతమైనగా లేయర్ బై లేయర్ ఆనుబంధమైన జాతీయ క్యాడర్ ప్రణాళికతో ముందుకు వెళ్ళింది. వలస కూలీలు ప్రపంచ కార్మిక సామర్థ్యానికి మూలం. వేలాది లబ్ధి పొందిన గ్రామీణ ప్రజలు గార్డెన్ హోమ్ లివింగ్ను వదిలి నగరాల్లో చిన్న చిన్న సింపుల్ జాబ్స్కు వచ్చారు. స్వంత బలంతో కాకుండా యూరప్, అమెరికా కంపెనీల కలబోతలో భాగంగా తొలిసారిగా నియంత్రిత కార్మికులకు సరిపడ వేతనాలు అందుబాటులోకి వచ్చాయి. మేడ్ ఇన్ చైనా. ప్రతి ఇంట్లో ఉన్న 3/2 వస్తువులు మేడ్ ఇన్ చైనా అన్న ట్యాగ్తో ఉండటం మొదలైంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, గార్మెంట్స్ మొదలైనవన్నీ పాశ్చాత్య దేశాలకు చైనా వారు ఉత్పత్తి చేశారు. ఎందుకు చైనా తయారీ సామర్థ్యంలో విజయం సాధించింది? అతి తక్కువ ఉత్పత్తి ఖర్చు, లో కాస్ట్ లేబర్, ఆహార సరఫరా, మౌలిక వసతులు పెంపు, ప్రభావవంతమైన ప్రభుత్వ పాలసీ, డైరెక్ట్ ప్రోత్సాహకాలు, ట్యాక్స్, ఎంటీఎన్, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, విదేశీ బ్రాండ్స్కు సమర్థవంతంగా సరఫరా చేయగల అత్యంత వేగమైన పెద్ద, అక్రమం లేని పారిశ్రామిక పార్కులు. 2000 తరువాత టెక్నాలజీ మరియు పరిశోధనకు దారదీపం. 2015లో మేడ్ ఇన్ చైనా 2025 అనే నూతన ఉత్పత్తుల వ్యూహాన్ని ప్రకటించారు. అనేక పరిశ్రమల్లో చైనా ప్రపంచ మార్కెట్ను కొత్తగా శాసించటం మొదలుపెట్టింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2025 నాటికి ప్రపంచంలో 2వ స్థానంలో R&D ఖర్చుతో నిలిచింది. 2023 నాటికి ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైలింగ్స్లో 25.5% చైనా వాటా. విద్యాశక్తి. ప్రపంచంలో పెద్ద సంఖ్యలో స్టెమ్ గ్రాడ్యుయేట్స్ను చైనా ప్రతి సంవత్సరం అభ్యసిస్తోంది. ఈ క్రమంలో యువత దేశ అభివృద్ధికి శారీరక శక్తి కాకుండా నాలెడ్జ్ బేస్గా మారింది. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వాహన దేశంలో ముందడుగు. 2009 నుంచి చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దేశంగా నిలిచింది. 2023లో 30.2 మిలియన్ వాహనాలు తయారు చేశారు. అంటే ప్రపంచ మొత్తంతో పోలిస్తే 3వ వంతు. ఈవీ తయారీలో బ్యాటరీ మరియు రా మెటీరియల్స్ ప్రాసెసింగ్ మరియు అసెంబ్లీ ప్రతి దశలో నిన్నటి వరకు 85% వంతు వాటా తీసుకుంది. CATL అనే చైనా కంపెనీ ప్రీమియం ఈవీ బ్యాటరీ మార్కెట్లో 72% షేర్ను అందుపుంచుకుంది. కాపీ క్యాట్ నుంచి ఇన్నోవేషన్ ఇంజిన్కు మార్పు. చైనా ఇప్పుడు కేవలం కాపీ చేసే దేశం కాదు, అర్థవంతమైన వాస్తవ పరిశోధన సంస్థలలో పెట్టుబడులు పెట్టి ఆవిష్కరణలను సృష్టించే దేశంగా మారింది. డీప్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్ వాహనాలు, రోబోటిక్స్, డ్రోన్స్, జనరేటివ్ AI తదితర రంగాల్లో గ్లోబల్ దార్శనికతను తీసుకొని వచ్చారు. ఆరోపణలు, విమర్శలకు రెస్పాన్స్ అయినా చైనా తన పరిశోధనా సంస్థల విశ్వసనీయతపై దృష్టి పెడుతోంది. చిప్టెక్ పరిమితులు, నియంత్రిత మార్కెట్, ప్రభుత్వం ఎదిరించే కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణలు ఉన్నప్పటికీ నవవ్యవస్థను కొనసాగిస్తోంది. గ్లోబల్ డామినేషన్ వ్యూహం. మేడ్ ఇన్ చైనా 2025, నెక్స్ట్ జనరేషన్ AI ప్లాన్, హై ఎండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సూక్తులు వంటి ప్లాన్లు ఇన్నిటికీ మూలధనం. ప్రోత్సాహక పెట్టుబడుల బలం, డాలర్ రిజర్వ్ పెట్టుబడులు, బెల్ట్ అండ్ రోడ్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టుల ద్వారా చైనా తన ప్రచారం, మార్కెట్ డామినేషన్ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. రాబోయే మార్గం. చైనా ప్రపంచానికి ఏం నేర్పించాలో. ఉత్పత్తిలో లాభదాయకత, పోటీకి మించిన వస్తువులను తక్కువ ఖర్చుతో తయారు చేయటం, ప్రభుత్వ, ప్రైవేట్ అనుసంధానం, పాలసీ మెరుగుపరిచి పరిశోధనా సంస్థలతో కలిసి వస్తూ నూతన వ్యూహాలు, టెక్నాలజీ మరియు ఆవిష్కరణ కేంద్రంగా మారటం,
పరిశోధనలో పెట్టుబడులు, దేశీయ మార్కెట్లో ప్రయోగాలు. చివరి వాక్యం. చైనా కథ అంతే మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక సమీకరణలో చైనా ఓ ఆటగాడిగా ఎలాగే లీడర్ అయ్యిందో చెప్పే వివరించిన శాస్త్రీయ ప్రయోగం కూడా. ఇది బహుళ దేశాలకు ఒక బోధన. కష్టపడి ప్రణాళికగా ముందుకెళ్లగలిగితే అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలవచ్చు.